అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. 2-3 దశాబ్దాల క్రితం వరకు కూడా మన పల్లెలు పశు సంపదతో కళకళలాడుతూ కనిపించేవి. పాడి పంటల సౌభాగ్యం ప్రతి గ్రామంలో కంటికి ఇంపుగా కనిపించేది. రాను రాను రకరకాల కారణాలతో రైతులు పశు ఆధారిత వ్యవసాయాన్ని పక్కన పెట్టేశారు. వ్యవసాయంలో యాంత్రీకరణతో పాటు మరోపక్క తగిన మోతాదులో పాడి పరిశ్రమను కూడా ప్రాధాన్యతనిచ్చి మన పశుజాతులను కాపాడుకుని ఉంటే వ్యవసాయ రంగంలో సంక్షోభం కొంతమేరకు తగ్గేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రైతులు మేలుకొని ప్రతి ఇంట్లో తిరిగి పశువుల సందడి నెలకొనేలా చూసుకోవాలని అంటున్నారు ఒంగోలు జాతి పశువుల పోషకుడైన రైతు తోట శ్రీనివాసరావు. ఇవి కేవలం వృషభాలు కాదు, వృషభ రాజాలనే అనాలి. చూసిన కొద్దీ చూడాలనిపించే రూపం వీటి సొంతం. ఎంత బలాన్నైనా అవలీలగా మోసుకుపోయే బలం వీటి సొంతం. బండలాగుడు పోటీల్లో ఇవి పాల్గొంటుంటే ఆ పోటీలకే అందమొస్తుంది. వీటి యజమానులకు సమాజంలో ప్రత్యేక గౌరవం సొంతం. ఇంతటి ఘన కీర్తి కలిగిన ఈ మేలిరకం పశువులు ఒంగోలు జాతివి. వీటిని పెంచి పోషిస్తున్న పశుప్రేమికుడి పేరు తోట శ్రీనివాసరావు. ఈ పూర్వకాలంలో ఈ పశు సంపద చాలా ఎక్కువగా ఉండేదండి. రానున్న కాలక్రమేణా ఈ పశు సంపద అనేది తగ్గిపోతుంది. ఆ ఉద్దేశంతో ఒంగోలు జాతి అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో వీటిని పోషించడం జరుగుతుంది. గతంలో మేము వ్యవసాయం ఈరోజు కూడా కొనసాగుతూనే ఉన్నాం. పత్తి, మిర్చి, ఇతరత్ర పంటలు పండిస్తూ ఉన్నామండి. వాటితో పాటుగా ఈ పశుపోషణ కూడా చేస్తూ ఉన్నాం. వ్యాపార రంగంలో ఉండి కూడా ఈ పశుపోషణ చేయాలనే ఒక ఉద్దేశంతో, ఒంగోలు జాతి అభివృద్ధి కావాలనే ఒక ఉద్దేశంతో వీటిని పోషించడం జరుగుతుందండి. అందరూ రైతు సోదరులందరూ కూడా అటువంటి ఉద్దేశంతో ఈ పశుపోషణ కొనసాగిస్తే జాతి అభివృద్ధి అయ్యిద్దండి. గతంలో మాకు వ్యవసాయం చేసే ఎడ్లు ఉండేయండి. ఒక 8 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రదర్శనకి వెళ్ళే ఎద్దులు తీసుకొచ్చి పోషించడం మొదలుపెట్టాను. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రదర్శనలో పాల్గొన్నామండి. పాల్గొన్న ప్రతి ప్రదర్శనలో కూడా చాలా వరకు మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాం. ఆరుపాళ్ల విభాగంలో, కేటగిరీ విభాగంలో, సబ్ జూనియర్ విభాగంలో అట్లా వెళ్ళిన ప్రతి ప్రదర్శనలోనూ ఏదో బహుమతి కైవసం చేసుకుంటూనే ఉన్నామండి. అది మాకు చాలా గర్వంగా కూడా ఉంది. తెలుగువారికి కీర్తి ప్రతిష్టలు ఆర్జించి పెట్టిన ఘనత ఒంగోలు జాతి పశువులది. వీటి సంఖ్య తగ్గుముఖం పట్టి అసలు గ్రామాల్లో పశువుల సంఖ్య తగ్గిపోయి పల్లెలు కళావిహీనంగా తయారవుతుంటే ఈయన చూసి తట్టుకోలేకపోయారు. అందరూ పట్టణాలు, నగరాలకు తరలిపోయి వ్యవసాయాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాలను పక్కన పెట్టేస్తుంటే ఈ పరిస్థితుల్లో కొంతైనా మార్పు రావాలని కోరుకున్నారు తోట శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కుప్రావూరు గ్రామానికి చెందిన ఈ రైతు ఒక పక్క వ్యాపారం చేసుకుంటూనే మరో పక్క వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఒంగోలు జాతి పశువులపైన పెంచుకున్న ఇష్టాన్ని మనసులోనే దాచుకోకుండా స్వయంగా వాటి పెంపకాన్ని చేపట్టారు. అసలు ఈ ఒంగోలు జాతి అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రకాశం జిల్లాలో మొదలైందండి. దాన్ని బ్రెజిల్ వాళ్ళు తీసుకెళ్ళి చాలా డెవలప్ చేశారు. వాళ్ళు ఇప్పుడు శ్రమను ఇచ్చినా కానీ మనం ఆ శ్రమను నిల్వ చేసుకోలేకపోతున్నాం. దానికి తగిన పరికరాలు మన దగ్గర లేకపోవటం కానీ, మన నిర్లక్ష్యం వల్ల కానీ ఏదైనా కానీ మనం వెనకబడి పోతున్నాం అనుకుంటున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం వారి చర్య తీసుకొని దీనికి ఒక రాయితీలు కల్పించి దీని అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని మా ఒక ముఖ్య ఉద్దేశం అండి. ఈ సెమన్ బ్యాంకులు డెవలప్ చేయటం, రైతులను ప్రోత్సహించడం. ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఇటువంటి వాటికి కూడా పథకాలు పెట్టి ఆ పథకాలకి రైతులకు సహకరించే విధంగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం అండి. 40 సంవత్సరాల క్రితం ఒంగోలు జాతి పశువులు బాగా ప్రతి గ్రామంలోనూ ఎక్కువగా ఉండేయండి. అది ఒక సందడిగా ఉండేది. ఇప్పుడు రాను రాను కనుమరుగైపోతుంది ఆ ఒంగోలు జాతి అనేది. మన పిల్లల కాలం వచ్చేసరికి ఒంగోలు గెత్తంటే ఫోటోల్లో చూపించాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది. అసలు ఎద్దులను మర్చిపోయి ఫోటోల్లో చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది. కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి వీటి పోషణ మీద శ్రద్ధ చూపిస్తే వాటి జాతి అభివృద్ధితో పాటు మన ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవం కూడా పెరుగుతుందని నా ఒక ఉద్దేశం. ఒంగోలు జాతి ఆవులు, గిత్తలతో ఈయన ఇళ్ళు, వ్యవసాయ క్షేత్రం కొత్త శోభను సంతరించుకున్నాయి. మొదట 3 ఒంగోలు జాతి ఆవులను తీసుకొచ్చి పోషణ ప్రారంభించారు. వాటికి పుట్టిన కోడెదూడలు పెరిగి పెద్దవగానే వెంటనే వాటికి తగిన తర్ఫీదునిస్తూ పశు ప్రదర్శనలకు తీసుకువెళ్తున్నారు. పాల్గొన్న ప్రతి ప్రదర్శనలో ఈయన వృషభరాజాలకు బహుమతులు ఖాయమవుతున్నాయంటే దీని వెనుక వీరు తీసుకుంటున్న శ్రమ ఎంతటితో అర్థమవుతుంది.
వీటికి పెడుతున్న ఆహారం కూడా ఎంతో విశిష్టమైనది. క్రమం ప్రత్యేకంగా దగ్గరుండి వీటి ఆలనా పాలనా చూస్తున్నారు రైతు తోట శ్రీనివాసరావు. రోజు ఒక్కొక్క జతకు వచ్చేసి 12 కేజీల నుంచి 15 కేజీలు ఉలవలు పెడతామండి. ఉలవలతో పాటు నువ్వులు, బెల్లం ఇవన్నీ కలిపి డైజెషన్ కోసం పెడతామండి. అట్లాగే ఖర్జూర పండు, ఎండు కొబ్బరి, బెల్లం, మన బీట్రూట్, క్యారెట్, గుడ్లు, పాలు ఇవన్నీ ఇస్తామండి. మంచి పోషకాహారాలు ఇస్తూ ఉంటాం. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి 3 జతల ఎడ్లకి రోజు వచ్చేసి 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ప్రదర్శన వెళ్ళేటప్పుడు ఎక్కువ ఫుడ్ ఇస్తామండి. అట్లా అని ప్రదర్శన లేనప్పుడు కొంచెం తక్కువ ఫుడ్ ఇస్తాం, కానీ అసలు ఇవ్వకుండా అయితే ఉండమండి. ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు మా మిత్ర బృందం మేము అంతా కలిసి వెళ్తూ ఉంటామండి. మాకు గతంలో ఒక ఎద్దు చనిపోయిందండి. చనిపోయినప్పుడు తీవ్ర మనస్తాపానికి గురి చెందాం. మళ్ళీ మా మిత్రుల సహకారంతో మళ్ళీ 3 జతలు కొనుగోలు చేసి ప్రదర్శనలో నిర్వహించడం జరుగుతుందండి. ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది. కణాలతో పాటు ఎండుగడ్డి, పచ్చగడ్డి ఇస్తూ ఉంటామండి. ఎండు సొప్ప ఇస్తూ ఉంటాం. పరిసరాలు బాగా పరిశుభ్రంగా ఉంచుతామండి. పేడ, యూరిన్ ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటామండి. అసలు ఎక్కడా కూడా ఎద్దులకి మరకబడకుండా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటామండి. జూదం, కోడిపందాలు లాంటివి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం బండలాగుడు పోటీలను అడ్డుకోవాలని చూడడం మంచిది కాదని రైతు శ్రీనివాసరావు అంటారు. నియమ నిబంధనల ప్రకారం పోటీలు రూపొందేలా చూడాలని, పశువుల బల ప్రదర్శన కారణంగా వాటి సంతతి పెరగడానికి, వాటి పోషణ విస్తరించడానికి అవకాశం ఉందని రైతు శ్రీనివాసరావు అంటారు. ఈ ప్రదర్శన విషయాల్లోకి వచ్చేసి గత 2 సంవత్సరాల క్రితం కొన్ని ఆంక్షలు విధించారండి. కానీ జోదానికి, కోడి పందాలకి పర్మిషన్లు ఇస్తున్నారండి. ఇది ఏమి ఎద్దుల్ని హింసించేది కాదు మేము. అది వాటి ఒక ప్రదర్శనని రైతుల ముందు ప్రదర్శించి అందరిని సంతోషపరిచే విధంగా చేస్తున్నాం, కానీ అంతకుమించి వాటిని హింసించము. కాబట్టి అటువంటి ఆంక్షలు ఉంటే ప్రభుత్వం వారు సహకరించి కొంచెం ఆ ప్రదర్శనలు జరిగే విధంగా చూడాలని మా అభిప్రాయం అండి. ఆ ప్రదర్శనలు జరిగితే ప్రతి రైతు ఇంకొంచెం ఇష్టపడతాడు. ఈ ఎద్దుల్ని పెంచడంలో ఇష్టపడి జాతి అభివృద్ధి పడటానికి కొంతవరకు దోహదపడుతుంది. ఒంగోలు జాతి పశువుల విషయంలో ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. వీటిలోని సత్తాను మనం తెలుసుకోలేకపోయాం. వీటి సామర్థ్యాన్ని, జన్యుపరంగా వీటికున్న ప్రత్యేకతల్ని గమనించి వీటి వీర్యాన్ని సేకరించి తమ దేశాల్లో వీటి సంతతిని అభివృద్ధి చేస్తున్న దేశాలు వీటి ద్వారా ఇప్పుడు కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్నాయి. హైదరాబాద్లో జరిగిన జాతీయ గిత్తల ప్రదర్శనలో అవార్డులు పొందిన బ్రెజిల్, మెక్సికో, కొలంబియా లాంటి దేశాల రైతులు, ప్రభుత్వ ప్రతినిధులు ఒంగోలు జాతి పశువులను తమ వాతావరణానికి అనుగుణంగా అభివృద్ధి చేసుకున్నారు. ఆర్థికంగా అసాధారణ స్థాయిలో లబ్ధి పొందుతున్నారు. వీరు ఇప్పుడు మన దేశానికి చెందిన పలు నాటుజాతి పశువులను తమ దేశంలో అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మాత్రం మన ప్రాంతానికే సొంతమైన ఈ విశిష్ట పశుజాతిని విస్మరించడం బాధాకరమని అంటారు రైతు శ్రీనివాసరావు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకుని అన్నదాతల అవగాహన పెంచుకుని పశు ఆధారిత వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ సేంద్రియ ఎరువుల సాయంతో పంటలు పండించుకోవాలని ఈయన కోరుతున్నారు. తిరిగి గ్రామాలు పశు సంపదతో కళకళలాడే రోజున వ్యవసాయ సంక్షోభం మాయమవుతుందని ఈయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాసరి ప్రకాష్, సాక్షి న్యూస్, విజయవాడ, కృష్ణా జిల్లా. వ్యవసాయంలో పెరిగిన ఖర్చులు రైతులను అప్పుల పాలు చేస్తూ ఉన్నాయి. పెట్టుబడులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలి? రసాయనిక వ్యవసాయం పట్ల అటు పర్యావరణం, ఇటు వినియోగదారుల ఆరోగ్యం పాడవుతూ ఉన్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానమే వ్యవసాయంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అంటున్నారు. ఈ విధానంపై పట్టు సాధించిన ప్రకృతి వ్యవసాయదారులు తాము బాగుపడటమే కాకుండా ఈ విధానంపైన శిక్షణ తరగతులు నిర్వహించి తోటి రైతులను మేల్కొల్పుతూ ఉన్నారు. ఆరుగాలం కష్టించి చెమటధారలతో నేలను తడిపి సమాజం ఆకలి తీర్చుతున్న అన్నదాతలు అసలైతే సుఖ సంతోషాలతో వర్తిల్లాలి. అయితే వాస్తవం మరోలా ఉంది. ఎడతెగని అప్పుల ఊబిలో కూరుకుపోయి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ప్రభుత్వ పథకాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు ఇవేవీ రైతు ప్రాణాలను నిలబెట్టలేకపోతున్నాయి.
సకల వృత్తులకు తల్లి అయిన వ్యవసాయానికి కాయకల్ప చికిత్స చేసి రైతు లోకానికి తిరిగి జవజీవాలనివ్వటం అసలు సాధ్యమేనా? విష రసాయనిక అవశేషాలతో పర్యావరణ కాలుష్యంతో జాతి యావత్తును రోగగ్రస్తంగా మార్చిన పారిశ్రామిక సేద్య పద్ధతిని ఉన్నట్టుండి మార్చడం సాధ్యమేనా? సాధ్యమైతే ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ ఉన్న ఏకైక శాశ్వత పరిష్కారం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో తప్ప మరెక్కడా లేదంటున్నారు సుభాష్ పాలేకర్. మహారాష్ట్ర కరువు ప్రాంతం విదర్భలో రైతు కుటుంబంలో పుట్టిన పాలేకర్ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నారు. రసాయనిక సేద్యం కొనసాగించే క్రమంలో ఎదురు దెబ్బలు తిని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిని రూపొందించి 16 ఏళ్లుగా దేశాటన చేస్తూ రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఆయన శిష్యులు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామంలో ప్రకృతి సాగుపైన సదస్సు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన పలువురు ఔత్సాహిక రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఇంతవరకు చేసిన రసాయనిక వ్యవసాయాన్ని తక్షణమే ఆపాలనంటున్నారు సుభాష్ పాలేకర్ శిష్యుడైన రాంబాబు. ప్రస్తుతం ఏదైతే వ్యవసాయంలో రైతులు పాటిస్తున్నారో అవేమీ పాటించకపోవడమే ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్. అంటే అవేమీ చేయకుండా ఉంటే చాలు, మన భూమి బాగుంటుంది, ఆటోమేటిక్గా ఏది పడితే పండించుకోవచ్చు. అదే కాన్సెప్ట్తో ఎక్కడ ఎవరు న్యాచురల్ ఫార్మింగ్ అంటే నాన్ కెమికల్ ఫార్మింగ్ ఏ విధంగా చేసుకుంటానన్నా వాళ్ళకు మనం సహాయం చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లా యూత్ని ముందుకు తీసుకురావాలి. కొంచెం పెద్దవాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి చెప్పేవాడికి చేదస్తూ ఉంటుంది, వినేవాడికి చేదస్తూ ఉంటుంది. అట్లా కాకుండా యంగర్ జనరేషన్కి అయితే మనం ఈజీగా వీటిని తీసుకెళ్ళొచ్చు అనేది మేజర్ కాన్సెప్ట్. వాళ్ళు అందరూ ముఖ్యంగా ఫీల్ అయ్యేది యూట్యూబ్లో వీడియోలు చూసి కానీ బుక్స్ చూసి కానీ ఫామ్కి వచ్చేటప్పటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ముందు మనం దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలి, అట్లా ఎట్లా స్టార్ట్ చేయాలనే దాని గురించి, అలాగే ప్రిపరేషన్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఈ ఆవే ఉండాలి, లేకపోతే ఈ ప్యాడ్ ఎంత వేయాలి, యూరిన్ ఎట్లా వేయాలి, ఎన్నాళ్ళు ఉంచాలి, ఇలాంటి వాటికి సంబంధించిన సందేహాలు తీరిస్తే వాళ్ళు ఇనీషియల్గా స్టార్ట్ చేసుకోగలుగుతారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రసాయనిక వ్యవసాయ విధానం వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, శిలీంద్రనాశనలు అన్నింటిని అధిక ధరలకు కొనుగోలు చేసి పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. మార్కెట్ మాయాజాలంలో బలిపశువవుతున్న రైతులు ఎడాపెడా దోపిడీకి గురవుతూ నిరంతరం అప్పుల పాలవుతున్నారు. దారి తెన్ను లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి అన్నీ కొంటున్నారు. తీరా పంట అమ్మబోతే ధర గిట్టుబాటు కావటం లేదు. అయితే ప్రకృతి వ్యవసాయంలో దేన్ని కొనే పని లేదు. ఒక దేశవాళీ ఆవుతో 30 ఎకరాల్లో సేద్యం చేసి అన్ని రకాల దోపిడీల నుంచి రైతులను పూర్తిగా రక్షించడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యమంటారు సుభాష్ పాలేకర్. సహజ వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్న రైతుల్లో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన వివరిస్తున్నారు. పోషకాలు, ఔషధ విలువలతో కూడిన అమృతాహారాన్ని పండిస్తున్న ప్రకృతి రైతులకు వినియోగదారులు సంతోషంగా రెట్టింపు ధర ఇస్తున్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు మార్కెటింగ్ సమస్య లేదు. అప్పుల అవసరం లేదు కాబట్టి పంటను తెగనమ్ముకోవలసిన పని లేదు. ధర వచ్చినప్పుడే అమ్ముకుంటారు. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి సాగు ప్రేమికులు గ్రూపులుగా ఏర్పడి తమ పంటల్ని మంచి ధరలకు అమ్ముకుంటున్నారు. సోషల్ మీడియాను చక్కగా ఉపయోగించుకుంటున్నారని అంటారు పాలేకర్ శిష్యుడు రాంబాబు. న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడం చాలా పెద్ద సమస్య. నాకు చూసింది ఏంటంటే ఏ రైతు అని చెప్పేది పండిస్తున్నాడు, వాడు మార్కెట్కి తీసుకెళ్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో పరిస్థితి మీకు తెలుసు. మొత్తం అంతా కూడా అక్కడ ఉండే కొంతమంది కొనేవాళ్ళు వాడికి నచ్చిన రేటు కొనడం తప్ప రైతుకి కొంచెం కూడా డామినేషన్ లేదు. అట్లా కాకుండా మా గ్రూప్ తరఫున మేమందరం ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పోగు చేసి ప్రతి సిటీలో మేము కోఆర్డినేటర్స్ నియమిస్తాం. అంటే ఆ కోఆర్డినేటర్ ఆ ఫార్మర్తో లింకప్ చేస్తే ఈ కోఆర్డినేటర్ ఆ ఫార్మర్కి తన ప్రొడ్యూస్ని డైరెక్ట్గా కన్జ్యూమర్కి ఇచ్చే ఏర్పాటు చేయడం. అంటే ఫార్మర్కి మ్యాక్సిమం ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము చేసింది మ్యాంగో 50 రూపాయలు ఫార్మర్కి వచ్చేలా చేసాం, 60 రూపాయలు కన్జ్యూమర్కి వచ్చేలా చేసాం. అదే కన్జ్యూమర్ మార్కెట్లో న్యాచురల్ ప్రోడక్ట్ కొనుక్కోవాలని 120 రూపాయలు కొనుక్కునేవాడు, కానీ అప్పుడు వచ్చేది కన్జ్యూమర్కి 22 రూపాయలు వచ్చేది. అది చూసిన చాలామందికి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి మేము కూడా చేస్తాం సార్ అంటే వాళ్ళందరికీ కూడా ఓన్లీ ఆన్లైన్లో వాళ్ళకి ఎట్లా చేయాలి, ఎట్లా ఫాలో అవ్వాలి, దీనికి సంబంధించిన గైడెన్స్ ఇస్తున్నాము. అట్లాగే హైదరాబాద్ సిటీకి సంబంధించి మనం ఇప్పటికే 10 అవుట్లెట్స్ ఓపెన్ చేసాం.
నేచురల్ ఫార్మింగ్లోని పలు ప్రత్యేకతల కారణంగా యువత వ్యవసాయం పైన ఆసక్తిని పెంచుకుంటున్నారు. బాగా చదువుకున్న యువతీ యువకులు సైతం పంటలు పండించాలని తమకంటూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పరచుకుంటున్నారు. దేశీయ ఆవులను పెంచుకొని వాటి సాయంతో ప్రకృతి వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. అనేక అందుబాటులోని వనరులతోనే పోషకాలను, మందుల్ని తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో 2 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు మెదక్ జిల్లాకు చెందిన రైతు క్రాంతికుమార్. న్యాచురల్ ఫార్మింగ్లో ఉండే మంచి చెడు అయితే దీంట్లో అయితే ఎప్పుడు కూడా లేదు. మంచి గురించి చెప్పడానికి కోసం అని చెప్పేసి పాలేకర్ గారి శిష్యుడు గారైన రాంబాబు గారిని, దాంతోపాటు కొందరు ఇంతకుముందు నుంచి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు అందరితోటి మాట్లాడి వాళ్ళకున్న డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసేసి యూత్ కూడా వ్యవసాయ రంగానికి కన్వర్ట్ కావడం కోసం అని చెప్పేసి ఈ ప్రయత్నం జరుగుతుంది. అది కూడా న్యాచురల్ ఫార్మింగ్ గురించి అని చెప్పేసి ఆలోచించి ఈ ప్రోగ్రామ్ చేయడం ముఖ్య ఉద్దేశం. రసాయనిక వ్యవసాయం చేసి ఫెయిల్ అయిన వారు, కొత్తగా వ్యవసాయం చేయాలనుకుంటున్న వారు చిట్ట చివరి ప్రయత్నంగా ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించి చూద్దామని అనుకుంటున్న వారు సహజ సాగు పద్ధతుల గురించి తెలుసుకుంటున్నారు. వారి నమ్మకం వమ్ము కావడం లేదని, చివరికి 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అందరినీ ఆకట్టుకుంటున్నదని ప్రకృతి సాగు సదస్సు నిర్వాహకులు చెప్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వివరాలు తెలుసుకుని స్వయంగా క్షేత్ర సమస్యల అవగాహన చేసుకున్న తర్వాత లాభాలు పొందుతున్న రైతులు ఎంతో మంది ఉన్నారని వారంటున్నారు. దేశవ్యాప్తంగా అందరినీ న్యాచురల్ ఫార్మింగ్ వైపు మూవ్ చేస్తున్నటువంటి రాంబాబు కరి గారు మా గురువులు. సో మమ్మల్ని ఈ డైరెక్షన్లో మూవ్ చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు, తనంతగా వచ్చారు. మేము ఒక్కసారి అడగగానే ఆయన తన స్కెడ్యూల్ అంతా మార్చుకొని కూడా ఇంతమంది రైతులకు సాయం చేయడం కోసమని వచ్చారు. ఇతను న్యాచురల్ ఫార్మింగ్ మీద సమాచారాన్ని ఇవ్వడంతో పాటుగా ఆరోగ్య సమస్యలు, వాటికి ఏ విధంగా న్యాచురోపతితో మనం కంప్లీట్ చేసుకోవచ్చు, అంటే క్యూర్ చేసుకోవచ్చు అనే విషయాలు కూడా షేర్ చేస్తున్నారు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయానికి ఆదరణ పెరుగుతున్నదని చెప్పవచ్చు. అభ్యుదయ రైతుల కారణంగా పలుచోట్ల వీటిపైన సెమినార్లు, సదస్సులు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వాల వైపు నుంచి ఇంకా చిత్తశుద్ధితో కూడిన భరోసా లభించడం లేదు. కెమికల్ ఫార్మింగ్ నుంచి అన్నదాతలను తప్పించే ప్రయత్నం ప్రభుత్వాల వైపు నుంచి నిజాయితీగా జరగడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేసి పర్యావరణ హిత వ్యవసాయానికి జై కొట్టాలి. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులకు పెద్దపీట వెయ్యాలి. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలను ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్డు నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ ఐడి sagubadi-sakshi-tv@gmail.com. ఇది ఇవాల్టి సాగుబడి. నమస్తే.